అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ టేస్టీ కేక్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ కోసం మీలో చాలా మంది ఒక హెల్దీ కేక్ రెసిపీ గురించి అడిగారు కదా. ఇందులో ఎలాంటి మైదా కానీ, పంచదార కానీ, ఎగ్స్ కానీ, ఈవెన్ బెల్లం, వెనిలా ఎసెన్స్ ఇవేమీ వాడకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ హెల్దీ కేక్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా టేస్టీగా తినేసేయచ్చు. కేక్ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే మెజర్మెంట్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతూ ఇంట్లో చేసేసేయండి. ఓవెన్ లేకపోయినా కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది ఈ కేక్. ఇంకా నెంబర్ ఆఫ్ కేక్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిల్లోంచి ది బెస్ట్ మస్ట్ ట్రై కేక్ రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. చెక్ చేసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మన హెల్దీ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం ఒక కేక్ టిన్ అయితే తీసుకోవాలి. ఇలా బేకింగ్ ట్రే కనుక మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు. అల్యూమినియం గిన్నెనైనా తీసుకోవచ్చు, లేదా స్టీల్ గిన్నెనైనా తీసుకోండి. అయితే అడుగున కొంచెం బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసి బటర్ పేపర్ని అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడి గోధుమ పిండిని డస్ట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. ఈ పాలల్లోకి 20 నుంచి 25 సీడ్స్ తీసేసిన డేట్స్ వేసుకోండి. డేట్స్ స్వీట్నెస్ని బట్టి ఈ కౌంట్ అనేది చూసుకోండి. నేను ఒక 23 దాకా ఖర్జూర పళ్ళని మధ్యలో ఉండే సీడ్స్ తీసేసి పాలల్లోకి వేస్తున్నాను. పాలల్లో వేసిన తర్వాత 1 గంట పాటు పాలల్లోనే ఈ ఖర్జూర పళ్ళని నాననివ్వాలి. కొంచెం సోక్ అవ్వాలన్నమాట. ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా సోక్ చేసుకున్నా ఏం పర్వాలేదండి. ఇవి సాఫ్ట్ అవుతాయి, అప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఖర్జూర పళ్ళు నానేలోపు మనం పిండిని చల్లించుకుందాము. ఒక బౌల్లోకి జల్లెడని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఈ విధంగా జల్లించుకుని బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత కేక్ బ్యాటర్ని కలుపుకునే ముందుగా అవెన్లో చేయాలనుకునే వాళ్ళు 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద బేక్ చేసుకోవాలి అని అనుకుంటే మందపాటి గిన్నెని స్టవ్ మీద ఉంచి మధ్యలో స్టాండ్ పెట్టుకుని పైన ఒక గిన్నెతో కవర్ చేయండి, లేదా లిడ్తో కవర్ చేసేసేయండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మీరు బేక్ చేసుకునే గిన్నె అనేది మందంగా లేకుండా కొద్దిగా పల్చిగా ఉంటే కనుక అడుగున ఒక లేయర్ వరకు సాల్ట్ని కానీ శాండ్ని కానీ వేసుకుని ప్రీహీట్ చేయండి. నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్న ఖర్జూర పళ్ళని మిక్సీ జార్లోకి తీసుకోండి. పాలతో సహా ఖర్జూరాన్ని వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. మీరు కరిగించిన బటర్నైనా ఇందులోకి వాడుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని మనం చల్లించుకున్న పౌడర్లోకి వేసేసుకోవాలి. పిండిలోకి ఇలా వేసేసేయండి. ఇప్పుడు స్పాచులా కానీ లేదంటే విస్కర్ కానీ తీసుకుని ఒకే డైరెక్షన్లో పిండి అంతా కూడా క్రీమ్తో కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. మీకు ఒకవేళ పాలు ఎక్స్ట్రా పడతాయి, కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అని అనుకుంటే పాలు వేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న క్వాంటిటీకి పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఎక్స్ట్రా వేయాల్సిన పని కూడా ఉండదు. అవసరం పడితే 1 లేదా 2 టీ స్పూన్లు వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా కలిసిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఇంట్లో మీకు వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే ఓన్లీ దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఉంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఇందులోని ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి మళ్ళీ తిరిగి ఒకసారి బ్యాటర్ని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్లోకి టేస్ట్ కోసం ఒక 1/2 కప్పు దాకా చాకో చిప్స్ వేస్తున్నాను. చాకో చిప్స్కి బదులుగా గ్రేట్ చేసుకున్న చాక్లెట్నైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ చాక్లెట్తో పాటు చిన్నగా సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా వాల్నట్స్ కూడా వేసుకోండి. ఈ డేట్స్ అండ్ వాల్నట్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మంచి హెల్దీ కాబట్టి నేను వాల్నట్స్ యూస్ చేస్తున్నాను. వాల్నట్స్ లేకపోతే వీటికి బదులు మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసాక జస్ట్ ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఈ బ్యాటర్ని కేక్ బ్యాటర్ని ఓవర్ మిక్స్ చేయొద్దు. ఒకే డైరెక్షన్లో జస్ట్ అంతా కలిసే విధంగా కలుపుకుంటే చాలన్నమాట. సో ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా
బేకింగ్ ట్రేలోకి ఉంచేసేయండి. బ్యాటర్ని కొంచెం పైన ఫ్లాట్గా వచ్చేలాగా ట్యాప్ చేసుకోండి లేదా ఇలా స్పాచులాతో లెవెల్ చేయండి. ఇప్పుడు దీనిపైన టాపింగ్ కోసం కొద్దిగా చాకో చిప్స్ని అలాగే కట్ చేసుకున్న వాల్నట్స్ని కూడా స్ప్రెడ్ చేయండి. సో బేకింగ్ ట్రేలోకి అయితే బ్యాటర్ని వేసేసుకుని ఇలా అరేంజ్ చేసేసుకున్నాక దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. రెగ్యులర్ కేక్లా కాదు, ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో బౌల్లోకి పెట్టుకుని మూత పెట్టేసి పైన వెయిట్ని ఉంచండి. కనీసం 50 to 55 మినిట్స్, అవసరమైతే 1 అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో స్లోగా బేక్ చేయండి. అవెన్లో అయితే 170 degrees దగ్గర 1 అవర్ బేక్ చేయండి. కేక్ అంతా కూడా లోపల వరకు చక్కగా బేక్ అవుతుంది. 50-55 మినిట్స్ తర్వాత ఒక్కసారి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మీకు అడుగున కనుక ఇంకా కొంచెం మాయిస్ట్గా చెమ్మగా ఉంటే కనుక మరొక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అంతా కూడా మొత్తం బేక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి కేక్ టిన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఎడ్జెస్ని స్క్రేప్ చేసి కేక్ని ఇలా డీమోల్డ్ చేసుకోండి. అంతే, సూపర్ హెల్దీ టేస్టీ డేట్స్ వాల్నట్ కేక్ రెడీ అయిపోయింది. సో ఈ కేక్ హెల్దీ కాబట్టి ఎవరైనా కూడా చక్కగా తినేసేయచ్చండి. అండ్ మనం ఫెస్టివల్స్కి ఇట్లా అకేషన్స్కే కాకుండా రెగ్యులర్గా పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా హ్యాపీగా దీన్ని చేసి పెట్టేసేయచ్చు. మరి నేను చెప్పిన ఈ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.